गजब है गजब, तू गजब है गजब, तू रूहों का वालिद गजब है गजब, तू गजब है गजब, तू गजब है गजब, तू रूहों का वालिद गजब है गजब। इस ज़मीं पे है तेरे करिश्मे अजब, इस ज़मीं पे है तेरे करिश्मे अजब, तू गजब है गजब, तू गजब है गजब, तू गजब है गजब, तू गजब है गजब, तू रूहों का वालिद गजब है गजब। तेरी खुशबू रूहानी से महके जहां, हो तेरी खुशबू रूहानी से महके जहां, ज़र्रे ज़र्रे में है तेरी खुशबू यहाँ, ज़र्रे ज़र्रे में है तेरी खुशबू यहाँ। तुझ में दिखते सितारे सूरज गगन, तुझ में दिखते सितारे सूरज गगन, तू है दरियाए मोहब्बत है दरियाए अमन, तू है दरियाए मोहब्बत है दरियाए अमन। तुझको कहते खुदा, हो तुझको कहते खुदा, तुझको कहते हैं रब, तुझको कहते खुदा, तुझको कहते हैं रब, तू रूहों का वालिद गजब है गजब, तू 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 रूहों का वालिद गजब है गजब। गाती है नगमे हवा, हुक्म तेरे से गाती है नगमे हवा, तेरी रहमत से रहती उमंगे जवां, तेरी रहमत से रहती उमंगे जवां। तेरी ताकत है जिसमें वो है बेफिक्र, तेरी ताकत है जिसमें वो है बेफिक्र, हर लबों पे यहाँ है तेरा ही जिक्र, हर लबों पे यहाँ है तेरा ही जिक्र। तुझको चाहते हैं सब, हो तुझको चाहते हैं सब, तुझको चाहते हैं सब, तुझको चाहते हैं सब, तुझको चाहते हैं सब, तू रूहों का वालिद गजब है गजब, तू 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 रूहों का वालिद गजब है गजब। हर मजहब में तेरी ही पहचान है, हर मजहब में तेरी ही पहचान है,
कोई कहता खुदा कोई भगवान है, कोई कहता खुदा कोई भगवान है। तेरी जादूगरी सबसे मशहूर है, तेरी जादूगरी सबसे मशहूर है। हर दिशा में यहाँ बस तेरा नूर है, हर दिशा में यहाँ बस तेरा नूर है। हमने सीखा है तुझसे, हमने सीखा है तुझसे इलाही अदब, हमने सीखा है तुझसे इलाही अदब। तू रूहों का वालिद गजब है गजब, तू गजब है गजब, तू गजब है गजब। तू गजब है गजब, तू गजब है गजब। तू रूहों का वालिद गजब है गजब। ఇక్కడ ఆసీనుడనై నేను నా గురించి, నా ఉనికిని గురించి పూర్తిగా తెలుసుకుంటున్నాను. నేను పూర్తిగా ఈ బాహ్య ప్రపంచ బంధనాలకు దూరంగా ఉన్నాను. ఈ భావన తప్ప వేరేమీ లేదు. ఈ వాతావరణంలో ప్రతి విషయం నా ఆలోచన సరళిలో చాలా సులభంగా అనుభవం అవుతున్నది. నేను వినే శబ్దాలు, చూసే దృశ్యాలు, నా భావనలు అన్నీ ఈ నిశ్శబ్దంలో మునిగిపోతున్నాయి. ఇది నాలోనే ఉన్న నిశ్శబ్దత. నేను ఏకాగ్ర చిత్తంతో ఈ బాహ్య ప్రపంచం నుండి భావనతో, అనుభవాలతో నిండిన అంతః ప్రపంచంలోకి అడుగెడుతున్నాను. నాలో నేను తరచి చూసిన కొద్దీ నా గతకాల, వర్తమాన కాల అనుభవాల నుండి ఉద్భవించిన ఆలోచనల వెల్లువను ఒక క్రమ పద్ధతిలో సాగించి నన్ను నేను తెలుసుకుంటున్నాను. నాలోనే, నా పరిసరాల నిశ్శబ్దత మీదనే ఏకాగ్రత నిలుపుతున్నాను. ఈ ప్రపంచమంతా ఒక్క నిమిషం పాటు ఆగిపోయినట్టయితే నేను హఠాత్తుగా నాలో నన్ను గుర్తించగలుగుతున్నాను. ఇంకా నా ఆలోచనల ద్వారా నేను అంతర్ముఖుడనవుతున్నాను. ఏ ప్రశ్నలు కానీ, బంధనాలు కానీ, గతం కానీ ఏదీ లేని భావనలోనికి నాలో నన్ను మాత్రమే గుర్తించే స్థితిలోనికి నేను వేరుగా ఉన్నాను.
నా మార్గంలో నా లక్షణాలు, నా అనుభవాల ఆధారంగా నా యాత్ర కాలంతో పాటు సాగుతుంది. నేను ఈ బాహ్య ప్రపంచం నుండి, ఈ దేహం నుండి వేరుగా ఉన్నాను. నేను నా దేహం నందలి సర్వశక్తులను కాలి వేలి కొస నుండి అన్ని అవయవాల ద్వారా ప్రసరించి నా భృకుటి మధ్యమున గల నా కేంద్ర స్థానమున నిలుపుతున్నాను. ఇది నా యొక్క నివాస స్థలం. ఇక్కడి నుండి నేను ఈ ప్రపంచాన్ని దర్శించగలుగుతున్నాను. కానీ నేను ఒక అలౌకిక తత్వాన్ని. ఈ భౌతికమైన దేహం నా ఇల్లు, ఈ కళ్ళు చెవులు నాకు బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగించే కిటికీల వంటివి. ఈ నోటి ద్వారా నా భావనలను తెలియచేయగలుగుతున్నాను. ఈ దేహం
ఓం శాంతి. गुड मॉर्निंग. जब बाबा जपता है, मीठे बच्चे, तुम्हारी पढ़ाई का सारा मदार है योग पर. योग से ही आत्मा पवित्र बनती है, विकर्म विनाश होता है. బాబా చెప్తారు, మీ చదువు ఆధారమే యోగం. యోగం పైనే అన్నీ ఉంది. యోగం చేస్తేనే ఆత్మ పవిత్రమవుతుంది, వికర్మం వినాశం అవుతుంది. మళ్ళీ ప్రశ్న అడుగుతారు బాబా. कई बच्चे बाप का बनकर फिर हाथ छोड़ देते हैं, कारण क्या होता है? చాలామంది బిడ్డలు బాబా బిడ్డ ఏమో అవుతారు, తర్వాత బాబా చేయి వదిలేస్తారు. ఏం కారణం? ఏం కారణంతో వదిలేస్తారు వాళ్ళు? उत्तर, बाप को पूरी रीति न पहचानने के कारण, पूरा निश्चय न होने के कारण 8-10 वर्ष के बाद भी बाप को फारकती दे देते हैं, हाथ छोड़ देते हैं, फिर पद भ्रष्ट हो जाता है. బాబా చెప్తారు, తండ్రిని పూర్తిగా అర్థం చేసుకోలేదు, తెలుసుకోలేదు ఫుల్గా, మరి పూర్తిగా నిశ్చయం కూడా లేని కారణం నుంచి బాబా చేయి వదిలేస్తారు. కొందరు 8-10 సంవత్సరాల తర్వాత మరి బాబాని డైవర్స్ చేసేస్తారు, అంటే బాబా చేయి వదిలేస్తారు. వాళ్ళ పదవి ఏమవుతుంది? మరి పదవి భ్రష్టమైపోతుంది. ఇంకొక మాట ఏమంటే, क्रिमिनल आई होने से माया की ग्रहचारी बैठ जाती है, अवस्था नीचे ऊपर हो जाती है, तो भी पढ़ाई छूट जाती है. అంటే ఒక కారణం ఏమో నిశ్చయం లేదు, సరిగ్గా అర్థం కాలేదు బాబా ఎవరోని. ఇంకొక కారణం ఏమంటే వాళ్ళకు వికారీ దృష్టి, మాయ గ్రహచారం వాళ్ళపైన కూర్చునేస్తుంది. వాళ్ళ దృష్టిని మార్చుకునే శక్తియే లేదు వాళ్ళకి, ఎప్పుడూ వికారంగా చూస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళ స్థితి అప్ అండ్ డౌన్ అయిపోతుంది, మళ్ళీ చదువు వదిలేస్తారు. అంటే బాబా బిడ్డ అయ్యేదంటే పవిత్రత శక్తి బాగుండాలి, దృష్టిలో పవిత్రత ఉండాలి. అప్పుడే మనం కంటిన్యూగా లాస్ట్ వరకు కూడా దీంట్లో ఉండొచ్చు. ఎవరినా మనం వికారి దృష్టితో చూడకూడదు. ओम शांति. रूहानी बच्चों प्रति रूहानी बाप समझाते हैं, अभी समझते हो कि हम सब रूहानी बेहद के बाप के बच्चे हैं. इनको बाप दादा कहा जाता है. जैसे तुम रूहानी बच्चे हो, वैसे ये ब्रह्मा बाबा भी रूहानी बच्चा है शिव बाबा का. शिव बाबा को रथ तो ज़रूर चाहिए ना, इसलिए जैसे तुम आत्माओं को ऑर्गन्स मिली हुई है कर्म करने के लिए, वैसे शिव बाबा का भी ये रथ है, क्योंकि ये कर्म क्षेत्र है जहाँ कर्म करना होता है. మరి శివ బాబా చెప్తారు, ఆత్మిక బిడ్డలకు ఆత్మిక తండ్రి చెప్తారు. బాబా రోజు మనకు నేర్పిస్తారు, బాబా ఈ శరీరంలో ప్రవేశమయ్యి నేర్పిస్తారు. మనందరికీ బేహద్ తండ్రి, మనందరూ బాబా బిడ్డలు. సో వీళ్ళ ఇద్దరిని చేరి బాప్ దాదా అని చెప్తాం మనం. ఎట్లా మనందరూ ఆత్మిక బిడ్డలు అయినామో అట్లా బ్రహ్మ ఆత్మ కూడా ఆత్మిక బిడ్డ శివబాబా కోసం. శివబాబా మన అందరికీ తండ్రి. ఈ రథంలో వచ్చినారు, కంపల్సరీగా శివబాబా కోసం ఒక రథం కావాలి. ఏ విధంగా మనం కూడా ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారానే అన్ని పని చేస్తామా లేదా? మాట్లాడేదానికి, చూసేదానికి మనకు ఇంద్రియాలు కావాలి. అట్లనే శివబాబా కోసం కూడా ఒక రథం కావాలి మాట్లాడేదానికి. ఎందుకంటే ఇది కర్మక్షేత్రం. ఈ కర్మక్షేత్రంలో మనం కర్మం చేస్తాం. కర్మం చేయాలంటే కంపల్సరీగా
శరీరం ఉండాలి. సో శివ బాబాకు తనకే ఒక శరీరం లేని దానివల్ల బ్రహ్మ శరీరంలో అవతరణ అవుతారు. वो है घर जहाँ आत्माएं रहती है, आत्माओं ने जाना है हमारा घर शांति धाम है, वहाँ ये खेल नहीं होता है. అంటే అది పరంధాం అనేది మన ఇల్లు, ఆత్మలు ఉండే ఇల్లు. ఇప్పుడు మన అందరికీ అర్థమైపోయింది శాంతిధాం మన ఇల్లు. అక్కడ ఏ ప్రకారమైన ఆట ఉండదు, ఎందుకంటే అక్కడ శరీరం లేదు, అందువల్ల ఏ ఆట లేదు. तो बत्तियाँ आदि कुछ भी नहीं होती है, सिर्फ आत्माएं रहती है. పైన పరంధాంలో సూర్యప్రకాశం కానీ చంద్రుడి ప్రకాశం కానీ ఏమీ ఉండదు, ఏ ప్రకారమైన లైట్స్ లేదు. ఆ ఇల్లే అట్లా ప్రకాశంగానే ఉంటుంది. అక్కడ మన అందరూ ఆత్మలు ఉంటాం, ప్రకాశంగా ఉంటాం, శరీరం లేకుండా ఉంటాం. పార్ట్ అంతా ఈ భూమిలోనే జరుగుతూ ఉంటుంది. ఇక్కడే ఈ సూర్యుడు చంద్రుడిది ప్రకాశం ఉంటుంది. అందువల్ల పార్ట్ చేసానికి ఇక్కడే రావాలి మనం. तुम्हारी आत्मा में भी, आत्मा में है कि ये बेहद का ड्रामा है. जो एक्टर्स हैं उनको एक्ट ज़रूर एक्ट शुरू से लेकर के अंत तक तुम बच्चे नंबरवार पुरुषार्थ अनुसार जानते हो. అంటే ఇది బేహద్ డ్రామా. ఈ బేహద్ డ్రామాలో యాక్టర్స్ అందరూ ఉన్నారు. ఈ యాక్టర్స్ అందరూ ఎవరెవరు ఏమేమి మొదటి నుంచి లాస్ట్ వరకు ఎట్లా పార్ట్ చేస్తారు యాక్టర్స్ అందరూ, ఇది బిడ్డలు అందరూ తెలుసుకున్నారు నంబర్వార్ పురుషార్థ అనుసారంగా. यहाँ साधु संत आदि नहीं समझाते हैं, यहाँ हम बच्चे बेहद के बाप के पास बैठे हैं. अभी हमको वापस जाना है, पवित्र तो ज़रूर बनना है आत्मा को. అంటే ఇక్కడ సాధు సన్యాసులు ఎవరు కూర్చొని చదివించలేదు, మనం వచ్చి ఇక్కడ బేహద్ తండ్రి దగ్గర వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు మనందరం వాపస్ ఇంటికి పోవాలి. అందువల్ల మనం కంపల్సరీగాని పవిత్రం కానీ కావాలి. పవిత్రమైతేనే ఆత్మ వాపస్ ఇంటికి పోవచ్చు. పాప అంతా భస్మం చేసుకోవాలి. ऐसे नहीं कि शरीर भी यहाँ पवित्र बनना है, नहीं. శరీరం ఈ 5 తత్వాలు ఇప్పుడు కలియుగ అంతలో తమో ప్రధాని ఉంటుంది. అది ఇప్పుడే పవిత్రం కాదు, మనకు ఇప్పుడు పవిత్ర శరీరం దొరకదు సంగం యుగాల్లో. ఇది పాత శరీరంలోనే మనం ఉంటాం. అయితే ఆత్మ మాత్రమే ఇప్పుడు పవిత్రం అవుతుంది. ఈ శరీరం ద్వారా మంచి పార్ట్ చేయాలి, పవిత్రంగా ఉండే పార్ట్. शरीर तो पवित्र तब बने जब 5 तत्व सतो प्रधान हो. శరీరం పవిత్రంగా ఎప్పుడు దొరుకుతుందంటే ఈ 5 తత్వాలు కూడా సతో ప్రధానంగా ఉండాలి. అప్పుడే మనకు శరీరం కూడా పవిత్రంగా దొరుకుతుంది. అభి తుమారి ఆత్మ పురుషార్థ కర్ పావన్ బన్ రही है, वहाँ आत्मा और शरीर दोनों पवित्र है. ఇప్పుడు మన ఆత్మ పావన అయ్యేదానికి పురుషార్థం చేస్తూ ఉన్నాం. సత్యయుగంలో మరి మన ఆత్మను పవిత్రంగా ఉంటాం, మనకు శరీరం కూడా పవిత్రంగా దొరుకుతుంది అక్కడ. యహా नहीं हो सकता है, ఈ కలియుగంలో మాత్రం మనకు పవిత్ర శరీరం దొరకదు. అభి తుమారి ఆత్మ పురుషార్థ करती है, आत्मा पवित्र बन जाती है तो फिर पुराना शरीर छोड़ देती है, फिर नया तत्व से नया शरीर बनता है. तुम जानते हो हमारी आत्मा बेहद के बाप को याद करती है या नहीं करती है, तुम जानते हो. అంటే ఇప్పుడు మన ఆత్మ పవిత్రం అవుతూ ఉన్నాం, తర్వాత పాత శరీరం వదిలేస్తాం. మళ్ళీ సత్యయుగంలో కొత్త తత్వాల ద్వారా కొత్త శరీరం తయారవుతుంది. ఇప్పుడు మన ఆత్మ బేహద్ తండ్రి తలంపు చేస్తున్నామా లేదా అది అందరికీ వాళ్ళకే తెలుసు. ఎంత తలంపు చేస్తారో అంత పవిత్రం అవుతారు, లేదంటే అట్లనే ఉండిపోతారు, పనిష్మెంట్ ఉంటుంది. तो
ये तो हर एक को अपने से पूछना है। पढ़ाई का सारा मदार योग पर है। पढ़ाई तो सहज है ना, समझ गए हैं कि चक्र कैसा फिरता है। मुख्य है ही याद की यात्रा। ये अंदर गुप्त है, देखने में थोड़ी आती है। बाबा नहीं कह सकते हैं कि ये बहुत याद करते हैं या कम याद करते हैं। हाँ, ज्ञान की बातें ज्ञान के लिए बता सकते हैं ये ज्ञान में तीखे है या नहीं। అంటే శివబాబా చెప్తారు, ఈ చదువుకు ఆధారమే యోగం. మన లోపల మనం చేయి పెట్టి చూసుకోవాలి, నేను ఎంతవరకు పవిత్రమైనాను, ఎంతవరకు బాబా తలంపు చేస్తూ ఉన్నాను అట్లా అని. ఈ చదువు ఏమో చాలా ఈజీ. ఈ చదువు మనకు అర్థమైపోయిందా లేదా, ఈ చక్రం ఎట్లా తిరుగుతుంది ఎట్లా అని. అయితే తలంపున యాత్ర ఎంత చేస్తున్నారు అది చాలా గుప్తం. అది ఏం బయట కనిపించదు. కనిపిస్తుందా ఏం తలంపు? ఎవరు ఎంత తలంపు చేస్తారు? బాబా కూడా చెప్పరు ఎవరు ఎంత తలంపు చేస్తారు, తక్కువనా ఎక్కువనా అని. అయితే జ్ఞానం తెలిసిపోతుంది. వీళ్ళు జ్ఞానంలో షార్ప్గా ఉన్నారా, బాగా అని తెలివి ఉందా లేదా అని. ఏంటంటే జ్ఞానం బయట కనిపిస్తుంది, యాక్షన్లో కనిపిస్తుంది, మాటలో కనిపిస్తుంది. తలంపు చేసేది కనిపించదు, లోపల మనం ఏం చేస్తున్నాం అట్లా అని. ज्ञान मुख से बोला जाता है, याद तो अजपा जाप है. जाप अक्षर भक्ति मार्ग का है. जप అంటే जपना माना कोई का नाम जपना. यहाँ तो आत्मा को अपने बाप को याद करना है. అంటే జ్ఞానం మన నోటి ద్వారా చెప్తాం కదా, అందువల్ల మనకి ఎంత అర్థమైంది లేదు అది తెలిసిపోతుంది. బాకీ జ్ఞానం యోగ అనేది లోపల అజపా జాప్ అంటే కంటిన్యూగా బాబా తలంపు చేస్తూ ఉండేది. జప అంటే ఆ భక్తి మార్గాన్ని అక్షరం అంటే ఎవరో ఒకరిది పేరు చెప్తానే ఉండేది, దానికి జప అని చెప్తారు. ఇక్కడ పేరు ఏం చెప్పం, కానీ సైలెంట్గా శివబాబా తలంపు చేస్తూ ఉంటాం ఆత్మ అని అనుకొని. तो तुम जानते हो हम बाप को याद करते करते पवित्र बन जाते हैं. मुक्तिधाम व शांतिधाम में जाकर पहुँचे. ఇప్పుడు మన శివబాబా తలంపు చేసుకొని పవిత్రమై ముక్తిధామ్ అంటే శాంతిధామ్ పోయి చేరతాం మనం. ऐसे नहीं कि ड्रामा से मुक्त हो जाएंगे. मुक्ति का अर्थ है दुख से मुक्त होना. शांति धाम जाए तो फिर वहाँ से सुखधाम में आएंगे. అంటే ఈ డ్రామా నుంచి ముక్తి అయ్యేదని కాదు, కానీ దుఃఖం నుంచి ముక్తి అయిపోతాం. అంటే శాంతిధాం పోదాం. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ సుఖధాం వస్తాం. పవిత్ర జో బన్తే హై ఓ సుఖ భోగేంగే. ఇప్పుడు శివబాబా తలంపు ఆధార్లు ఎవరెవరు పవిత్రం అవుతారు వాళ్ళు చాలా సుఖ అనుభవం చేస్తారు. अपवित्र मनुष्य उन्हों की खिदमत करते हैं, पवित्रता की महिमा करते हैं. इसमें की मेहनत है. అపవిత్ర మనుషులు పవిత్రంగా ఉండే వాళ్ళనే మహిమ చేస్తారు. అయితే పవిత్రంగా ఉండేదే చాలా పెద్ద శ్రమం. అంటే దాంట్లోనే పురుషార్థం చేయాలి. आंखें बड़ा धोखा देती है, गिर पड़ते हैं. కన్ను చాలా మోసం చేస్తూ ఉంటుంది, పడిపోతారు. సో పవిత్రత కోసం మన కన్ను మనం కంట్రోల్ చేసేది చాలా అవసరం. దీంట్లోనే ఉండేది అన్ని పురుషార్థం అంతా. नीचे ऊपर तो सबको होना पड़ता है, ग्रहचारी सबको लगती है. बल बाबा कहते हैं बच्चे भी समझा सकते हैं. फिर कहते हैं माता गुरु चाहिए, क्योंकि अभी माता गुरु का सिस्टम चलता है. అంటే అప్ అండ్ డౌన్ అవుతుంది అందరికీ, స్టేజెస్ గ్రహచారం వచ్చేస్తుంది. బాబా మనకు అని చెప్తారు, బిడ్డలు మనం కూడా అందరికీ జ్ఞానం ఇవ్వచ్చు. బాబా మనకు ఫస్ట్ జ్ఞానం ఇస్తారు,
తల్లి తండ్రి శివబాబా బ్రహ్మ ద్వారా, మరి మాతలున గురువుని చెప్తారు. మాత ఫస్ట్ గురువు అయిపోతుంది. ఇది మన భారతదేశాన్ని సిస్టమ్. అంటే మాత కూడా కావాలి. आगे पिताओं का था, अभी पहले पहले कलश माताओं को मिलता है. माताएं गारंटी मेजॉरिटी है. ब्रह्मा कुमारी राखी बांधती है ना पवित्रता के लिए. మొదట్లంతా పురుష ద్వారా జ్ఞానం చెప్పేస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఈ సన్యాసులు వాళ్ళు వీళ్ళు కోసం. అయితే ఇక్కడ సిస్టమ్ ఏమంటే బాబా వచ్చి మాతలకు కలశం ఇస్తారు. అక్కడ పురుషులు ఎంతైనా జ్ఞానం చెప్తే కూడా సరస్వతి, దుర్గా, లక్ష్మీని వాళ్ళు పూజ చేస్తారు. ఎందుకంటే ఈ సిస్టమ్ సంగం యుగం నుంచి స్టార్ట్ అయింది. సంగం యుగంలో బాబా మొదట్లో కలశం మాతలకు ఇస్తారు. మాతలు ఇక్కడ మెజారిటీ బ్రహ్మకుమారిల ద్వారానే అందరికీ రాఖీ కట్టేది పవిత్రత కోసం. सो भगवान कहते हैं काम महाशत्रु है, इस पर जीत पहनो. रक्षाबंधन पवित्रता की निशानी है. वो लोग राखी बांधते हैं, पवित्र तो नहीं बांधते हैं. అంటే భగవాన్ చెప్తారు కామ వికారం మహాశత్రు, దాన్ని జయించాలి. దాన్ని జయించే దానికోసమే రక్షాబంధన్ రాఖీ కట్టేది పవిత్రత కోసం. పవిత్రతాది నిశాని. అయితే లౌకికులు కూడా చాలామంది రాఖీ కడతారు, కానీ వాళ్ళు ఏం పవిత్రంగా లేదు. వాళ్ళు లేదు, కట్టేవాళ్ళు లేదు, కట్టించుకునే వాళ్ళు లేదు. ఇక్కడ కట్టేవాళ్ళు చాలా పవిత్రంగా ఉండి వేరే వాళ్ళకు కూడా ప్రతిజ్ఞ చేయిస్తారు, పవిత్రంగా ఉండండి అట్లా అని. సో లౌకికంలో రాఖీ కట్టేటప్పుడు పవిత్రత లేదు. वो सब आर्टिफिशियल राखी है, कोई पावन बनाने वाली नहीं है. इसमें तो ज्ञान चाहिए. అంటే చేతో అంతా రాఖీ కట్టేది ఆర్టిఫిషియల్ రాఖీ, దాంట్లో ఏం పవిత్రం కారు ఎవరు. అయితే పవిత్రం అయ్యే దానికోసం జ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం అంతా ఉంటేనే పవిత్రమయ్యే రాఖీ కట్టవచ్చు. అభి తుమ్ రాఖీ బాంధతే హో, अर्थ भी समझाते हो, ये प्रतिज्ञा कराते हैं. जैसे सिख लोगों को कंगन निशानी होती है, परंतु पवित्र तो बनते नहीं. అంటే రాఖీ మాతల ద్వారా, కన్యల ద్వారా కడతారు. దీని అర్థం కూడా మనం అందరికీ చెప్తాం. అంటే పవిత్రంగా ఉండే ప్రతిజ్ఞ చేయిస్తాం మనం. ఎట్లా సిక్ ధర్మం వాళ్ళు కూడా చేతో కంగన్ కట్టుకుంటారు. పవిత్రతాది నిశాని, కానీ వాళ్ళు పవిత్రంగా ఉండరు. కంగణం అంటేనే స్ట్రాంగ్ प्रतिज्ञा అని అర్థం. पतित को पावन बनाने वाला सर्व का सद्गति दाता एक है, वो भी देहदारी नहीं. पानी की गंगा तो इन आंखों से देखने में आती है. बाप जो सर्व का सद्गति दाता है, उनको इन आंखों से देखा नहीं जाता है. आत्मा को भी कोई देख नहीं सकते हैं कि ये क्या चीज़ है. అంటే సర్వకా సద్గతి దాత పతిత్ పావన్ ఒకరే శివబాబా, వాళ్ళు దేహదారి కాదు. అయితే చాలామంది గంగా అనే పతిత్ పావన్ చెప్తారు. అది కనిపిస్తుంది, కనిపించేది ఏమి పతిత్ పావని కాదు. తండ్రి ఎవరు సద్గతి దాత అయినారు, వాళ్ళు కంటికి కనిపించరు. ఆత్మని కూడా చూసేదానికి కాదు, అది ఏమీ ఎట్లా చూస్తారు. कहते भी है हमारा शरीर में आत्मा है, उनको देखा है कहेंगे नहीं. అంటే చెప్తారు మన శరీరంలో ఆత్మ ఉంది అట్లా అని. చూసినారా ఆత్మని? లేదు అని చెప్తారు. ఎవరు చూడలేదు. కనిపిస్తుందా ఆత్మ? కనిపించదు. और सब चीज़ें का नाम है, वो देखने में ज़रूर आती है. आत्मा का भी नाम तो है, कहेंगे ब्रुकटी के बीच में चमकता हुआ अजब सितारा. అంటే వేరే అన్నిటికీ పేరు కూడా ఉంటుంది, కనిపిస్తుంది, రూపం కూడా ఉంటుంది. ఆత్మ కూడా ఆత్మ అని పేరు ఉంది చెప్తారు.
మెరుస్తూ ఉండే నక్షత్రం భృకుటి మధ్యలో ఉంది అట్లా అని. చాలా అద్భుతమైన నక్షత్రం మెరుస్తూ ఉంది అని చెప్తారు. అయితే అది కనిపించదు. కనిపిస్తుందా? परंतु देखने में नहीं आता है. परमात्मा को भी याद करते हैं, देखने में नहीं आता है. బావ చెప్తారు పరమాత్మని కూడా తలంపు చేస్తారే కానీ కనిపించరు. लक्ष्मीनारायण को देखा जाता है इन आँखों से. लिंग की भला पूजा करते हैं परंतु वो कोई यथार्थ रीति नहीं है. అంటే లక్ష్మీనారాయణ కంటితో చూడొచ్చు. సత్యుగంలో పోదే అక్కడ మనకి శరీరం దొరుకుతుందో దాని కంటి ద్వారా లక్ష్మీనారాయణ చూడొచ్చు. అయితే పరమాత్మని చూసేదానికి కాదు. లింగ రూపంలో పూజ ఏమో చేస్తారు కానీ యథార్థంగా ఆ రూపం ఏమి ఇంత పెద్దగా లేదు. భగవాన్ అంటే కనిపించే రూపం కానీ కాదు. దేఖ్తే హుయే భీ జాన్తే నహీ. ఆ లింగాన్ని చూస్తున్నారు, శివలింగాన్ని చెప్తారు. అయితే అది ఏమీని తెలీదు. పరమాత్మ అట్లా ఉంటారే, పరమాత్మ ఏమీని తెలీదు. तो ये कोई नहीं जानते हैं. आत्मा तो बहुत छोटी सी बिंदी है, देखने में नहीं आता है. ఆత్మ ఎంత సూక్ష్మాతి సూక్ష్మ బిందు, అది కనిపించదు. పరమాత్మ కూడా కనిపించరు, ఆత్మ కూడా కనిపించదు. నా ఆత్మకో నా పరమాత్మకో దేఖా జాతా హై. అంటే ఆత్మను కనిపించరు, పరమాత్మను కనిపించరు. జానా జాతా హై. అయితే తెలుసుకోవచ్చు, అది ఏమీని తెలుసుకోవచ్చు కానీ చూసేదానికి కాదు ఆత్మని. अभी तुम जानते हो परमात्मा बाबा आया हुआ है इसमें. इस शरीर की अपनी आत्मा भी है. फिर परमपिता परमात्मा कहते हैं मैं इनके रथ पर विराजमान हूँ, इसलिए बाप दादा कहते हैं. అంటే ఈ శరీరం కనిపిస్తుంది అంటే మన అందరికీ ఆత్మ, నేనే ఆత్మ ఈ శరీరంతో మాట్లాడతాను అని చేస్తాను. అయితే పరంపిత పరమాత్మ కూడా చెప్తారు నేను ఈ రథంలో విరాజమాన్ అయినాను. అందుకే వీళ్ళని బాప్ దాదా అని చెప్తాం. వాళ్ళని చూసి చెప్పేటప్పుడు బాప్ దాదా అని చెప్తాం. అవి दादा को तो इन आँखों से देखते हो, बाप को नहीं देख सकते हो. అంటే బ్రహ్మ బాబా శరీరం కనిపిస్తుంది, దాదా అని చెప్తాం. అయితే శివబాబా తండ్రి వాళ్ళని చూసానికి లేదు, కనిపించారు. जानते हो बाबा ज्ञान का सागर है, वो इन शरीर द्वारा हमको ज्ञान सुनाते हैं. वो ज्ञान का सागर पतित पावन निराकार रास्ता कैसे बताए. प्रेरणा से तो नहीं काम होता है ना. అంటే జ్ఞాన సాగర్ పతిత్ పావన్ నిరాకార్ అయినారు, మనకు దారి ఎట్లా చూపిస్తారు? ప్రేరణతో ఏమో పని కాదు. భగవాన్ ఆతే हैं ये किसको पता नहीं है. భగవాన్ స్వయం ఈ భూమిలో అవతరణ అవుతారు. ఈ విషయం మనుషులకు తెలీదు. శివ జయంతిని చెప్తారా లేదా? శివ జయంతి చేస్తున్నారంటే భగవాన్ వచ్చిన సమాచారం అర్థం. అయితే కూడా వాళ్ళకి తెలియదు అది ఏమి. तो ज़रूर यहाँ ही आते हैं. तुम जानते हो अभी वो हमको पढ़ा रहे हैं. ఆ భగవాన్ అవతరణ ఇప్పుడు మనకు చదివిస్తూ ఉన్నారు. बाबा इसमें आकर पढ़ाते हैं. बाप को पूरी रीति न पहचानने के कारण, निश्चय बुद्धि न होने के कारण 8-10 बरस चलने के बाद भी పారకత్తి దే దేతే हैं. అంటే తండ్రిని బాగా అర్థం చేసుకోవాలి, ఫుల్గా పరిచయం ఉండాలి. చాలామందికి పరమాత్మ పరిచయం ఫుల్గా లేదు, నిశ్చయ బుద్ధి లేని కారణం నుంచి అది ఎట్లనో 8-10 సంవత్సరాలు ఫాలో చేస్తారు, మళ్ళా డైవర్స్ చేసేస్తారు బాబాని. ఎందుకు? మాయ బిల్కుల్ అందా బనా దీతి. వాళ్ళని మాయ ఏం చేస్తుంది? గుడ్డి వాళ్ళగా చేసి పెట్టేస్తుంది.
बाप का बनकर फिर छोड़ देते हैं तो पद भ्रष्ट हो जाता है। अभी तुम बच्चों को बाप का परिचय मिला है तो औरों को भी देना है। ऋषि मुनि आदि सब नेति नेति करते थे, आगे तुम भी नहीं जानते थे, अभी तुम कहते हो हाँ हम जानते हैं, तो आस्तिक हो गए हैं। అంటే తండ్రి పరిచయం అందరికీ ఇవ్వాలి, వేరే వాళ్ళకి కూడా ఇవ్వాలి, మనం కూడా తెలుసుకోవాలి సరిగ్గా. ఋషి మునులు అందరూ పరమాత్మ కోసం నేతి నేతి అని చెప్పేశారు. అంటే మాకు తెలీదు అని. మొదట్లో మనకు కూడా ఏమీ తెలిసి ఉండలేదు. ఇప్పుడు మనం తెలుసుకున్నాం శివబాబా ఎవరు అట్లా అని. అంటే ఆస్తిక్ ఆయన. అన్ని విషయాలను తెలుసుకుంటే ఆస్తిక్. ఏమేమి ఆ విషయాలు? రచయిత మరి రచనాది విషయం తెలుసుకుంటే आस्तिक అయిపోతారు. सृष्टि का चक्र कैसे फिरता है ये भी तुम जानते हो. सारी दुनिया और तुम खुद इस पढ़ाई के पहले नास्तिक थे. మొత్తం ప్రపంచం మరి మనం కూడా అందరం ఇక్కడ వచ్చేందుకు ముందు అందరూ ఏమై ఉంటారు? నాస్తిక్ అయి ఉంటారు. ఇప్పుడు అన్నీ తెలుసుకున్న తర్వాత ఆస్తిక్ అయినాం. अभी बाप ने समझाया है तो तुम कहेंगे, तुम कहते हो हमको परम पिता परमात्मा बाप ने समझाया है, आस्तिक बनाया है. ఇప్పుడు ప్రతి ఒక్క విషయం కూడా తండ్రి మనకు అన్నీ నేర్పించిన దానివల్ల మనం ఆస్తిక్ అయిన బాబానే మన ఆస్తిక్గా చేసినారు. మనకు ఇప్పుడు అన్నీ తెలుసు. हम रचता और रचना के आदि मध्य अंत को पहले नहीं जानते थे. बाप है रचता, बाप ही संसार पर आकर के नई दुनिया की स्थापना करते हैं और पुरानी का विनाश कराते हैं. అంటే తండ్రి మరి రచన ఏమో మొదట్లో మనకు తెలియలేదు. ఇప్పుడు మరి తండ్రి ఎవరు అర్థమైంది. తండ్రి అంటే రచయిత. ఏమి రచన చేస్తారు? తండ్రి ఈ సంగం యుగాల్లో వచ్చేసి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు, పాతదాన్ని వినాశం చేస్తారు. పురానీ दुनिया के विनाश के लिए ये महाभारी लड़ाई है. ఈ మహాభారత యుద్ధం దేనికోసం అంటే పాత ప్రపంచాన్ని వినాశం చేస్తాను. जिसके लिए समझते हैं ఈ समय కృష్ణత. అంటే మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణ ఉన్నారు అనుకున్నారు. అయితే శ్రీకృష్ణ కాదు, నిరాకార్ భగవాన్ ఉన్నారు महाभारत युद्ध సమయంలో. अभी तुम समझते हो निराकार बाप था, उनको देखा नहीं जा सकता है. कृष्ण का चित्र तो सब देख सकते हैं ना. ఒకవేళ ఈ మహాభారత సమయంలో ఇప్పుడు కృష్ణ వచ్చి ఉంటే అందరికి కనిపించి ఉంటారు కదా, అందరూ వచ్చేస్తారు. అయితే పరమాత్మ నిరాకార్ ఈ మహాభారత సమయంలో వచ్చి ఉన్నారు. వాళ్ళు ఎవరు చూసానికి కాదు, ఎవరికి కనిపించారు? శివబాబా. शिव को देख नहीं सकते हैं. कृष्ण तो सतयुग का प्रिंस है, वह फीचर फिर भी यहाँ नहीं मिलेगा. బాబా చెప్తారు శ్రీకృష్ణ ఏమో సతయుగ్ అని ప్రిన్స్, వాళ్ళు ఆ లక్షణం అంతా ఇక్కడ లేదు. ఈ సమయంలో ఉన్నారా? లేదు. ఈ మహాభారత సమయంలో కృష్ణలాగా ఉండే ఫీచర్స్ ఎవరికి లేదు. అందుకే బాబా సాధారణ మనిషి శరీరంలోనే వస్తారు. కృష్ణ भी కబ్ कैसे आया, ఎప్పుడు వచ్చినారు కృష్ణ, ఎట్లా వచ్చినారు? ये भी कोई जानते नहीं. कृष्ण को कंस की जेल में दिखाते हैं. कंस सतयुग में तो नहीं था ना, सतयुग में था क्या? బాగా చెప్తారు కృష్ణ ఇప్పుడు లేదు, ఎప్పుడు వచ్చినారు మనుషులకు తెలియదు. అయితే వాళ్ళు కృష్ణని కంసు జైల్లో చూపిస్తారు. అయితే కంసు సతయుగంలో లేదు, ఇప్పుడు కృష్ణ లేదు, అప్పుడు కంసు లేదు सतयुगम. ये कैसे हो सकता है? कंस तो असुर को कहा जाता है. कंस ఏమో అసురుని చెప్తారు.
तो इस समय सारी आसुरी संप्रदाय है, एक दो को मारते काटते रहते हैं। दैवी दुनिया थी ये भूल गए हैं। ఈశ్వరీయ దైవీ దునియా ఈశ్వర్ని స్థాపన की है అంటే ఈ సమయంలో మొత్తం ప్రపంచం ఆసురీ సంప్రదాయం, ఓ పరస్పరంగా కొట్టేది చంపేది ఇదే జరుగుతూ ఉంది. అయితే మొదట్లో ఒకప్పుడు దైవీ ప్రపంచం ఉండింది, మనుషులు మర్చిపోయినారు. అది ఈశ్వరీయ దైవీ ప్రపంచం, ఈశ్వరే స్థాపన చేస్తారు. ये भी तुम्हारी बुद्धि में है, नंबरवार पुरुषार्थ अनुसार. अभी तुम हो ईश्वरीय परिवार के, फिर वहाँ होंगे दैवी परिवार के. బావ చెప్తారు, ఇప్పుడు మీ బుద్ధిలో ఈ విషయాలంతా ఉందా లేదా, ఇప్పుడు ఉండేది ఆసురీ ప్రపంచం అట్లా అని. మనం ఈ సమయంలో సంగం యుగంలో ఈశ్వరీయ పరివారం వాళ్ళు, తర్వాత సత్యయుగంలో దైవీ పరివారంలో పోయి జన్మ తీసుకుంటాం. इस समय ईश्वर तुमको लायक बना रहे हैं, स्वर्ग का देवी देवता बनाते हैं. ఈ సంగం యుగాల్లో స్వయం భగవాన్ ఈశ్వర్ వచ్చి మన అందరినీ స్వర్గాన్ని దేవీ దేవతగా చేసానికి లాయక్ చేస్తారు, చదివిస్తారు. బాగా పడా రహే దానికోసమే చదివిస్తూ ఉన్నారు. ఈ సంగం युग को कोई भी जानते नहीं है. कोई भी शास्त्र में इस पुरुषोत्तम संगम युग की बात नहीं है. पुरुषोत्तम युग अर्थात जहाँ पुरुषोत्तम बनना होता है, सतयुग को कहेंगे पुरुषोत्तम युग. इस समय मनुष्य पुरुषोत्तम नहीं है. అంటే ఈ పురుషోత్తం సంగం యుగాన్ని గురించి ఎక్కడా లేదు, ఎవరికి తెలీదు, శాస్త్రాలు కూడా లేదు. ఈ పురుషోత్తం సంగం యుగం అంటే ఇక్కడ పురుషోత్తంగా తయారయ్యేది. సత్యుగం పురుషోత్తం యుగం. అయితే ఇప్పుడు పురుషోత్తమ సంగం యుగంలో మనందరం పురుషోత్తం అవుతాం. ఈ సమయంలో మనుషులు ఎవరు పురుషోత్తంగా లేదు, బాబా జ్ఞానం ఆధారంలోనే కావాలి మనం. సో ఇప్పుడు ఉండే కలియుగాన్ని ఏం చెప్తారు, కనిష్ట తము ప్రధాన్ చెప్తారు ఇప్పుడు ఉండే కలియుగాన్ని. ये सब बातें सिवाय तुम ब्राह्मणों के और कोई समझ नहीं सकते हैं. ఈ దాన్ని విషయాలు మనం బ్రాహ్మణుడికి మాత్రమే అర్థమవుతుంది, వేరే ఎవరికి అర్థమే కాదు. तो बाप कहते हैं ये आसुरी भ्रष्टाचारी दुनिया है. सतयुग में ऐसा कोई वातावरण नहीं होता है. ఇప్పుడు మొత్తం ప్రపంచం భ్రష్టాచారం, ఆసురీ ప్రపంచం. సత్యుగంలో ఇట్లా వాతావరణం ఉండదు. సత్యుగంలో అందరూ పవిత్ర దేవీ దేవతలు దివ్యంగా ఉంటారు. పోతే శ్రేష్టాచారి దునియా, సత్యుగం శ్రేష్టాచారి ప్రపంచం. తో ఉనోకి చిత్ర బీ హై, వాళ్ళది చిత్రాలు ఉందా లేదా, కృష్ణ లక్ష్మీనారాయణ ఇదంతా శ్రేష్టాచారి ప్రపంచంలో ఉండిన వాళ్ళు మాలిక్. बरोबर ये श्रेष्ठाचारी दुनिया के मालिक थे. भारत के राजाएं होकर के गए जो पूजे जाते हैं. ఈ భారతదేశంలో శ్రేష్టాచారి రాజాలు ఉంటారు, వాళ్ళని ఇప్పుడు అందరూ పూజ చేస్తున్నారు. లక్ష్మీనారాయణ, రామ్, సీత, కృష్ణ వీళ్ళందరూ. तो पूज्य पवित्र थे जो ही फिर पुजारी बने हैं. ఒకప్పుడు ఈ భారతవాసులు పవిత్ర పూజ్య దేవతలుగా ఉంటుంది, వాళ్ళే ఇప్పుడు పూజారి అయిపోయినారు. పూజారి భక్తి మార్ग को పూజ్య జ్ఞాన్ మార్ग को कहा जाता है. పూజారి అంటే భక్తి మార్గం, పూజ్య అంటే జ్ఞాన మార్గం. పూజ్య సో పూజారి, పూజారి फिर पूज्य कैसे बने ये तुम जानते हो. ఆ పూజ్యే పూజారి అయినారు, పూజారియే మరి ఎట్లా పూజ్య కావాలి, ఇదాన్ని విషయాలు మీకు ఇప్పుడు అర్థమైందా, మీ అందరికీ తెలుసు. బాబా మనకు అన్నీ నేర్పించినారు. तो पूज्य परमपिता परमात्मा और देवताओं को ही कहा जाता है. परमपिता परमात्मा सबका पूज्य है.
सब धर्म वाले उसकी पूजा करते हैं। ऐसे बाप का जन्म यहाँ गाया जाता है, शिव जयंती है ना। బాగా చెప్తారు అంటే దేవతలను పూజ్యమే, పరమాత్మ పూజ్యే. అయితే పరంపిత పరమాత్మ సర్వధర్మం వాళ్ళ కోసం కూడా పూజ్య, అందరూ పూజ చేస్తారు వాళ్ళని. అట్లా పూజ్యంగా ఉండే తండ్రి జన్మం ఈ భారతదేశంలోనే. అందుకే ఇక్కడ శివ జయంతి గాయన ఉంది. परंतु मनुष्यों को कुछ पता नहीं है कि उसका जन्म भारत में होता है। आजकल तो शिव जयंती की हॉलीडे भी नहीं करते हैं। शिव जयंती मनाओ न मनाओ तुम्हारी मर्जी బాబా చెప్తారు. ఎంత శ్రేష్టమైన తండ్రి, మన పూజ్యం చేసే తండ్రి, వాళ్ళ జన్మ భారత్లో అవుతుంది. అయితే ఇప్పుడంతా ఈ భారతదేశంలో శివ జయంతికి హాలిడేనే లేదు. చెప్తారు కావాలంటే చేసుకో, లేదంటే లేదు, నీ ఇష్టం, దానికి హాలిడే లేదు అని చెప్తారు. సో జయంతి మనావో యా నా మనావో తుమారీ మర్జీ, అఫీషియల్ హాలిడే నహీ హై. జయంతి చేస్తారో లేదో అది మీ ఇష్టం, అఫీషియల్ హాలిడేస్ మాత్రం లేదు అని చెప్తారు. जो शिव जयंती को नहीं मानते हैं वो तो अपनी काम पर चले जाते हैं. बहुत धर्म है ना. అప్పుడు హాలిడే లేని కారణం నుంచి ఎవరెవరు శివ జయంతిని ఒప్పుకోలేదో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ జాబ్ పనికి పోదారు, ఆఫీస్ పోదారు. అయితే ఇప్పుడు అనేక ధర్మాలు ఉంది. सतयुग में ऐसी बातें नहीं होती है, वहाँ ये वातावरण नहीं होता है. సత్యుగంలో ఇట్లా మాటలే లేదు, అనేక ధర్మ మాటనే లేదు, ఇట్లా వాతావరణం కూడా లేదు. అక్కడ జగడాలు అది ఇది ఏమీ లేదు సత్యుగంలో. సత్యుగ హై హీ నయి దునియా ఏక్ ధర్మ. సత్యుగంలో అందరూ ఒకే ధర్మ వాళ్ళు, దేవతా ధర్మ వాళ్ళు, ఇట్లా వేరే వేరేగా లేనే లేదు. ఇప్పుడే నేను హిందూ, ముస్లిం, క్రిస్టియన్ చెప్పుకుంటారు, ఏమేమో చెప్పుకుంటారు, జగడాలు ఇట్లా వాతావరణం సత్యుగంలో లేదు. ఏంటంటే అందరూ ఒకే ధర్మం వాళ్ళు, ఒకే భాష వాళ్ళు కూడా. तो वहाँ ये पता ही नहीं पड़ता है कि हमारे पीछे चंद्रवंशी राज्य होगा. यहाँ तुम सब कुछ जानते हो, ये पास्ट हो गया है. सतयुग में तुम होंगे, वहाँ किस पास्ट को याद करेंगे. पास्ट तो हुआ कलयुग, उसकी हिस्ट्री जोग्रफी सुनने से क्या फ़ायदा. అంటే ఈ సంగం యుగంలో మనకు అన్నీ తెలుస్తుంది, ఏమేం ధర్మం ఉండింది, ఏమేం పాస్ అయిపోయింది అట్లా అని, ఏమేం జరిగింది అట్లా అని. అయితే సత్యుగంలో ఇది తెలీదు మనకు. తర్వాత చంద్రవంశీ వస్తారు అట్లా అని అక్కడ తెలుసుకునేదే కానీ కాదు. సరే సత్యుగానికి ముందు ఏముండింది, కలియుగం, దాన్ని తెలుసుకొని లాభం ఏముంటుంది సత్యుగం పోయిన తర్వాత. ఇప్పుడే మనం అన్నీ తెలుసుకుంటే లాభం ఉంటుంది. సత్యుగాని కోసం పురుషార్థం చేయొచ్చు. यहाँ तुम जानते हो हम बाबा के पास बैठे हैं. बाप टीचर भी है, सद्गुरु भी है. बाप आए हैं सबको सद्गति करने. ఇక్కడ మనకు తెలుసు మన తండ్రి ముందు కూర్చొన్నాం. మన తండ్రి మనకు టీచర్, మరి సద్గురు. తండ్రి వచ్చినారు అందరికీ సద్గతి ఇచ్చేదానికోసం. तो सभी आत्माओं को ज़रूर ले जाएंगे. मनुष्य तो देह अभिमान में आकर कहते हैं सब मिट्टी में मिल जाना है. ये नहीं समझते हैं कि आत्मा तो चली जाएंगी, बाकी शरीर मिट्टी के बने हुए हैं. ये पुराना शरीर ख़त्म हो जाएगा. అంటే మనుషులకు పాపం ఏమీ తెలీదు. వాళ్ళు చెప్తారు దేహాభిమానంలో వచ్చి అన్నీ మట్టిలో కలిసిపోయేది అట్లా అని. అయితే వాళ్ళకి ఆత్మ అనేది ఒకటి ఉంది, అది పరంధాం వెళ్ళిపోతుంది అని తెలీదు. బాకీ శరీరం మట్టిలో కలిసిపోతుంది, పాత శరీరం ఎట్లా వినాశం అయిపోతుంది. हम आत्मा एक शरीर छोड़ दूसरा लेंगे. ये इस दुनिया में हमारा अंतिम जन्म है. सब पतित है, सदैव पावन तो कोई रह नहीं सकते हैं.
అంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఈ శరీరం మనది అంతిమ జన్మ. ఈ అంతిమ జన్మలో అందరూ అయితే సదా పవిత్రంగా ఎవరు ఉండేదానికి కాదు. సత్యుగంలో పవిత్రంగా ఉంటాం. త్రేతాలో వస్తే కొంచెం తగ్గిపోదు పవిత్రత, మరి ద్వాపర్లో ఇంకా తగ్గిపోతుంది. సో సదా ఏకరసం ఉండదు. మరి సదా తమో ప్రధాన్ పతిత్గా కూడా ఉంటాం మనం. సో सतो प्रधान सतो रजो तमो ये होती ही है. वो लोग तो कह देते हैं सब ईश्वर के ही रूप है. ईश्वर ने अपना अनेक रूप बनाया है खेल पाल करने के लिए. हिसाब किताब कुछ भी नहीं जानते हैं. అంటే మనుషులకు పాపం ఇదని తెలీదు. సతో ప్రధాన్ సతో రజో అంటే ఏమి అదని. వాళ్ళు ఏం చెప్తారు, అన్నీ ఈశ్వర్దే రూపం. ఈశ్వర్ ఆట ఆడేదానికోసం తనదే రూపం ఇన్ని చేసి పెట్టినారు అట్లా అని. వాళ్ళకు లెక్క అంత తెలీదు. సత్యయుగంలో ఎన్ని జన్మం ఎట్లా, అదే దేవతలు ఎట్లా మరి ఏమవుతారు, వాళ్ళందరూ ఈశ్వర్నే అనుకునేస్తారు. లెక్కనే తెలీదు. నో ఖేల్ పాల్ కర్నే వాళ్ళకు జాన్తే హం. ఆట ఆడించే వాళ్ళని తెలీదు, ఆట ఆడే వాళ్ళని తెలీదు, ఎవరు ఏమీ తెలీదు మనుషులు. बाप ही बैठ करके वर्ल्ड की हिस्ट्री जोग्रफी समझाते हैं. తండ్రియే కూర్చొని మనకు ఈ వరల్డ్ हिस्ट्री जोग्रफी చెప్తారు. तो खेल में हर एक्ट का हर एक का पार्ट अलग अलग है. ఈ ఆటలో ప్రతి ఒక్కరిది పార్ట్ వేరే వేరే ఉంటుంది. सबका पोजीशन अलग अलग है. जो जैसे पोजीशन वाला होता है उसकी महिमा होती है. ये सब बातें बाप संगम पर ही समझाते हैं. అంటే బావ చెప్తారు అందరిది పొజిషన్ వేరు వేరుగా ఉంటుంది. ఎట్లా ఎట్లా పొజిషనో అట్లా ఎట్లా వాళ్ళ మహిమ ఉంటుంది. సో ఇదాన్ని తండ్రి కూర్చొని మనకు సంగం యుగాల్లో చెప్తారు. సత్యుగ్ మే ఫిర్ సత్యుగ్ కా పార్ట్ చలేగా. మన సత్యుగాల్లో పోయిన తర్వాత అక్కడ సత్యుగాని పార్ట్ ఉంటుంది మనకు. वहाँ ये सब बातें नहीं होंगी. यहाँ तुमको सृष्टि चक्र का ज्ञान बुद्धि में फिरता रहता है. तुम्हारा नाम है ही స్వదర్శన్ చక్రధారి. అంటే ఇక్కడ మాటలే వేరే. ఇక్కడ మన బుద్ధిలో ఈ స్వదర్శన్ చక్రాన్ని జ్ఞానం తిరుగుతూ ఉంటుంది. మన పేరే స్వదర్శన్ చక్రధారి. సత్యయుగంలో మరి మన బుద్ధిలో స్వదర్శన్ చక్రం ఉండదు. అక్కడ ఎందుకోసం అనవసరంగా लक्ष्मी नारायण को थोड़ी स्वदर्शन चक्र दिया जाता है. ये है ही यहाँ के లక్ష్మీనారాయణ చేతో లేదు స్వదర్శన్ చక్రం. ఇప్పుడు మన కోసం ఉంది ఇది. मूल वतन में सिर्फ आत्मा ही रहती है. सूक्ष्म वतन में कुछ नहीं. మూల వతన్లో ఆత్మలు మాత్రమే ఉంటుంది. మరి సూక్ష్మ వతన్లో ఏమీ లేదు వాస్తవంగా. मनुष्य जानवर पशु पक्षी आदि सब यहाँ होते हैं. सतयुग में मोर आदि दिखाते हैं. ऐसे नहीं कि वहाँ मोर के पंख निकाल पहनते हैं. मोर को थोड़ी दुख देंगे. ఈ సృష్టిలోనే మనుషులు జీవ జంతువులు పక్షులు అన్నీ ఉండేది. సత్యుగంలో మరి చూపిస్తారు నమిలి ఉండింది అట్లా అని. అక్కడ నమిలి పింఛం తీసి ఏమి ఇక్కడ పెట్టుకోరు వాళ్ళు. నమిలికు దుఃఖమే ఈరు. దాన్ని తీసుకునేది ఏమేమో చేసేది అదన్నీ చేయరు వాళ్ళు. ఆ నమిలికు దుఃఖం ఈరు. ऐसे भी नहीं मोर का गिरा हुआ पंख ताज में लगाएंगे. కింద పడిన నమిలి పింఛం తీసి తారకు పెట్టుకునేది అట్లా లేదు. ताज में भी झूठी निशानी दी है. वहाँ सब खूबसूरत चीज़ें होती है. गंदी चीज़ का नाम निशान नहीं होता है. సత్యుగంలో అన్నీ బ్యూటిఫుల్గా ఉండేదే ఉంటుంది. అసహ్యమైన వస్తువు అక్కడ ఏమీ ఉండదు. కింద పడింది ఎవరైనా తలపైన పెట్టుకుంటారు అట్లా లేదు. అది పీకి పెట్టుకోరు ఎందుకంటే దానికి దుఃఖం అవుతుంది. ఎట్లయితే అన్ని అబద్ధాలు రాసి పెట్టినారు మనుషులు. అక్కడ ఏం ఉంది క్రీటం పైన నమిలి పింఛం పెట్టుకునేది కాదు.
అక్కడ కిరీటం వజ్రాలతో ఉంటుంది, కానీ ఇట్లా అంతా లేదు. అది పవిత్రత, అది నిషాని చూపిస్తారు. ऐसे नहीं चीज नहीं होती है उनको देख घृणा आएगी, नहीं ऐसा कोई चीज नहीं है. ఇట్లా సామాను లేదు, అసహించుకునే సామానే లేదు అక్కడ, అన్నీ బాగుండే సామానే ఉంటుంది. यहाँ तो घृणा आती है, वहाँ जानवरों को भी दुख नहीं मिलता है, दुख नहीं होता है. सत्युग कितना फर्स्ट क्लास होगा, అక్కడ జంతువులు కూడా దుఃఖం ఉండదు. ఏ జంతువుని చూసి కూడా అసహించుకోరు. ఇక్కడ కాకి వస్తే ఎంత అసహ్యం అవుతుంది మనకు, కోతిని చూస్తే ఎంత అసహ్యంగా ఉంది. అక్కడ అట్లంతా లేదు, అదంతా లేనే లేదు. అట్లా అసహ్యంగా ఉండే జంతువులు లేదు, సామాను లేదు. సత్యుగం అంటే అన్నీ ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. దాని పేరే స్వర్గం. స్వర్గంని చెప్తారు, హెవెన్ని చెప్తారు, కొత్త ప్రపంచం అని చెప్తారు. అన్నీ కొత్తగా బాగుంటుంది. यहाँ तो पुरानी दुनिया में देखो, बरसात के कारण मकान गिरता रहता, मनुष्य मर जाते हैं. अर्थक्वेक होंगी तो सब दब करके मर जाएंगे. सतयुग में ऐसी बातें नहीं होती. బాగా చెప్తారు, ఇక్కడ పాత ప్రపంచంలో జోరుగా వర్షం వస్తే ఇల్లంతా పడిపోతుంది, ఎట్లా మనుషులు చనిపోతారు. భూకంపం వస్తే ఎంతమంది కింద అని మట్టిలో ఇది అయిపోతారు. సత్యుగాల్లో ఇట్లంతా మాటనే లేదు. बाद में वृद्धि को पाती रहीं तो पहले सूर्यवंशी होंगे. जब दुनिया 25% पुरानी हो जाएंगी तो చంద్రవంశీ कहेंगे. అంటే మొదట్లో సూర్యవంశీయులు ఉంటారు, తర్వాత 25% పాత అయిపోయిన తర్వాత చంద్రవంశీ వస్తారు. మళ్ళీ 50% పాత అయిన తర్వాత ద్వాపరయుగాని మాటలు వస్తుంది. సత్యుగం 1250 years ఉంటుంది. అక్కడ 100% కొత్త ప్రపంచం. तो जहाँ देवी देवता राज्य करते थे, ఆ 100% కొత్త ప్రపంచంలో దేవీ దేవతలు రాజ్యం చేస్తూ ఉంటుంది. तुम्हारी में भी बहुत इन बातों को भूल जाते हैं. రాజధానితో స్థాపన होनी है ना. ఇక్కడ బాబా బిడ్డలు కూడా ఇంత మంచి మంచి మాటలనే ఎట్లా మర్చిపోదారు. రాజ్యం స్థాపన అవుతుంది, అందువల్ల నంబర్ 1 హార్ట్ ఫెయిల్ नहीं होना है, పురుషార్థ్ की बातें हैं. ఇదన్నీ మర్చిపోకుండా బుద్ధిలో పెట్టుకోవాలి, పురుషార్థం చేయాలి, హార్ట్ ఫెయిల్ కాకూడదు. बाप सभी बच्चों से एक समान पुरुषार्थ कराते हैं. తండ్రి ఏమో అందరితో ఒకే రకంగా పురుషార్థం చేయిస్తారు. అయితే చేసే వాళ్ళు చేసేలేదు, వాళ్ళ ఇష్టం, సోమరితనం అది ఇది మాయా అని వచ్చేస్తుంది మధ్యలో. तो तुम अपने लिए विश्व पर स्वर्ग की बादशाही स्थापन करते हो. మనం మన కోసమే ఈ విషయంలో స్వర్గాన్ని రాజ్యం స్థాపన చేస్తూ ఉన్నాం. అంటే మనమే ఇదంతా ధారణ చేసుకోవాలి. రాజా కావాలంటే अपने को देखना है हम क्या बनते हैं. మనం చూసుకోవాలి, మన ఏమవుతాం అట్లా అని. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा के लिए मुख्य सार. इस पुरुषोत्तम युग में स्वर्ग के देवी देवता बनने की पढ़ाई पढ़कर स्वयं को लायक बनाना है. ఈ పురుషోత్తం సంగం యుగంలో మన దేవీ దేవత అయ్యే దానికోసం బాగా చదివి లాయక్ కావాలి. పురుషార్థ్ మీ హార్ట్ ఫెయిల్ नहीं होना है. అంటే నిరాశ కాకూడదు. పురుషార్థంలో పురుషార్థం చేస్తూనే ఉండాలి. सेकंड पॉइंट, इस बेहद के खेल में हर एक्टर का पार्ट और पोजीशन अलग अलग है. जैसे जिसको पोजीशन वैसे उसको मान मिलता है. ये सब राज समझ करके वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी का सिमरन करके स्वदर्शन चक्रधारी बनना है.
ఈ బేహద్ ఆటలో ప్రతి ఒక్క యాక్టర్ది పార్ట్ను వేరే, పొజిషన్ కూడా వేరే వేరే. సో ఎట్లా ఎవరు పొజిషన్ ఉంటుందో అట్లా వాళ్ళకు మర్యాద దొరుకుతుంది. ఇదన్నీ రహస్యాలు అర్థం చేసుకొని ఈ వరల్డ్ హిస్టరీ జాగ్రఫీని స్మరణ చేస్తూనే ఉండాలంటే స్వదర్శన్ చక్రధారి కావాలి. మళ్ళీ वरदान श्रीमत से मनमत और जनमत की मिलावट को समाप्त करने वाले సచ్చే స్వకళ్యాణి భవ. అంటే శ్రీమత్లో మన మన్మతం కానీ జనాలు మతం కానీ కల్తీ ఉండకూడదు. కల్తీని సమాప్తి చేసేవాళ్ళు సత్యమైన స్వకళ్యాణి భవ. बाप के बच्चों को सभी खजाने स्व कल्याण और विश्व कल्याण प्रति दिए हुए हैं, लेकिन उसमें व्यर्थ तरफ लगाना, अकल्याण के कार्य में लगाना, श्रीमत में मनमत और जनमत मिलावट करना है. ये अमानत में ख्यानत है. బాబా చెప్తారు, తండ్రి బిడ్డలకు అన్ని ఖజానాలు స్వకళ్యాణ్ కోసం మరి విశ్వ కళ్యాణ్ కోసం ఇచ్చినారు. అయితే దీంట్లో ఈ ఖజానా అంతా వేస్ట్ చేసేది, అకళ్యాణ కార్యంలో ప్రయోగం చేసేది, అంటే శ్రీమతంలో మన్మతం కల్తీ చేసేది. జనాలు మతాన్ని కూడా కల్తీ చేయకూడదు, చేస్తారు. అట్లా చేస్తే అమానత్మే ఖ్యానత్ అని అర్థం. అంటే బాబా సోమునే మనం మిస్యూజ్ చేసేది. तो अभी इस ख़यानत और मिलावट को समाप्त करके रूहानियत और रहम को धारण करो. ఇప్పుడు ఈ కల్తీ అంతా సమాప్తి చేసేసి ఆత్మికత మరి దయానే ధారణ చేసుకోవాలి. మనపైనే మనకు దయ ఉండాలి, ఆత్మికత ఉండాలి. అప్పుడే ఈ కల్తీ కానీ వేరే వాళ్ళు సోమున మిస్యూజ్ చేసేది కానీ అని సమాప్తి అయిపోతుంది. अपने ऊपर और सर्व के ऊपर रहम कर స్వకళ్యాణి బను. మన పైన మరి అందరి పైన దయ చూపించి స్వకళ్యాణి కావాలి. స్వకో దేకో, బాప్కో దేకో, ఔరోంకో నే దేకో. స్వయంని చూసుకోవాలి, తండ్రిని చూడాలి, వేరెవరిని చూడకూడదు. మరి స్లోగన్ సదా హర్షిత్ वो रह सकते हैं जो कहीं भी आकर्षित नहीं होते हैं. సదా హర్షితంగా ఎవరు ఉంటారంటే ఎవరు ఎక్కడ ఆకర్షణ కాలేదో వాళ్ళే సదా హర్షితంగా ఉంటారు. ఓం శాంతి. బాబా చెప్తారు, ఈ చదువు ఆధారం యోగం చేస్తేనే ఆత్మ పవిత్రం అవుతుంది, వికర్మ వినాశం అవుతుంది. మళ్ళీ ఫస్ట్ ఈయన అడుగుతారు, తండ్రి బిడ్డ అయ్యేసి తండ్రి చేయి ఎందుకు వదిలేస్తారు? కారణం ఏమి? ఒక కారణం ఏమంటే తండ్రిని గురించి పూర్తిగా అర్థం కాలేదు, పూర్తి నిశ్చయం లేదు. అందువల్ల 10 సంవత్సరాలు ఫాలో చేసిన తర్వాత కూడా బాబా చేయి వదిలేస్తారు. ఇంకొక కారణం ఏమంటే వికారీ దృష్టి, మాయ వాళ్ళ పైన గ్రహచారం పెట్టేస్తుంది, కూర్చోపెట్టేస్తుంది, అవస్థ కిందో పైన అయిపోతుంది. అందువల్ల చదువు వదిలేస్తారు. అందువల్ల వికారీ దృష్టి మాత్రం ఉండకూడదు. ఫుల్గా బాబాని అర్థం చేసుకొని నిశ్చయ బుద్ధితో నడుచుకోవాలి. ఓం శాంతి. छोड़ेंगे
तुझसे ओ बाबा, तेरा बनकर तुझसे ओ बाबा, मुख न मोड़ेंगे, तेरा साथ न छोड़ेंगे, तेरा साथ न छोड़ेंगे। तुम ही तो मात पिता बंधु हो, खुदा दोस्त तुम ही साथी। तुम ही तो मात पिता बंधु हो, खुदा दोस्त तुम ही साथी। तेरे संग सदा हम ऐसे जैसे दीपक में बाती। छोड़ेंगे, तेरा साथ न छोड़ेंगे। दुनिया जान पाए, हमने तुमको है जाना। तुझ में बाबा पाया हमने बेहद का परम खजाना। तुझ में बाबा पाया हमने बेहद का परम खजाना। साथ न छोड़ेंगे, तेरा साथ न छोड़ेंगे। दुख दर्द जो भी आएंगे, हंस हंस कर पी जाएंगे। दुख दर्द जो भी आएंगे, हंस हंस कर पी जाएंगे। दूर करे जो तुमसे बाबा ऐसे सुख ठुकराएंगे। दूर करे जो तुमसे बाबा ऐसे सुख ठुकराएंगे। तेरे साथ रहेंगे चलेंगे, तेरे साथ रहेंगे चलेंगे, संग में बोलेंगे, तेरा साथ न छोड़ेंगे, तेरा साथ न छोड़ेंगे। लाख करे दुनिया, तेरा साथ न छोड़ेंगे, तेरा साथ न छोड़ेंगे। तेरा बनकर तुझसे ओ बाबा, तेरा बनकर तुझसे ओ बाबा, मुख न मोड़ेंगे, तेरा साथ न छोड़ेंगे, तेरा साथ न छोड़ेंगे।